కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుడు తీవ్ర కలకలం రేపింది. పోలీస్ స్టేషన్లో నిల్వ ఉంచిన బాణాసంచా పేలి ఎస్ఐతో పాటు 5 కానిస్టేబుల్స్కి గాయాలవ్వడం సంచలనం రేపుతోంది. వీరిలో 3 స్థానిక ఆసుపత్రికి తరలించగా ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుల్స్కి తీవ్ర గాయాలు కావడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తరలించారు. పేలుడు ధాటికి ఫర్నిచర్, వాహనాలు భారీగా ధ్వంసం కావడం అనుమానాలకు తావిస్తోంది. చల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడుకు బాణాసంచా కారణమా లేక బాంబ్ బ్లాస్ట్ జరిగిందా అనే కోణంలో ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. బాణాసంచా కారణంగా ఇంత పెద్ద ఎత్తున పేలుడు సంభవించకపోవచ్చని భావిస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ ఏమైనా జరిగిందా అనే అనుమానంతో ఘటనా స్థలం నుంచి శాంపుల్స్ సేకరించారు. దుకాణాల్లో సీజ్ చేసిన బాణాసంచా కావడంతో యజమానుల్ని కూడా విచారించడానికి సిద్ధమవుతున్నారు. వీటి వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, ఇంతకీ అది బాణాసంచానా లేక బాంబ్ బ్లాస్ట్ జరిగిందా? దీనికి సంబంధించి క్లూస్ టీమ్కి ఏమన్నా క్లూస్ దొరికాయా? సో ప్రస్తుతం సీజ్ చేసినటువంటి బాణాసంచా మొత్తం కూడా గత 2 ఏళ్లకు ముందు, అంటే గతంలో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్నవి కావచ్చు, స్టోర్ చేసినటువంటివి కావచ్చు, ఆ నిబంధనలు ఉల్లంఘించి వాటిని తరలించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని మొత్తాన్ని కూడా సీజ్ చేసినట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. కానీ 2 ఏళ్ళుగా వాటిని స్టేషన్లో ఉన్నటువంటి ఆవరణలో ఉన్నటువంటి ఒక స్టోర్ రూమ్లో వాటిని స్టోర్ చేసి ఉంచారు. ఈ క్రమంలోనే వాటిని తరలించాలంటే కనుక లీగల్ ప్రొసీజర్ ప్రకారం వాటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా కోర్టు ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఇవ్వడంతో ఇటీవల వాటిని డిస్పోజ్ చేసేందుకు తీసుకెళ్లేందుకు ఆర్డర్తో సహా వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఈ ఫైర్ జరిగినట్టు కూడా గుర్తించారు. అయితే ఈ ఫైర్ తర్వాత అనేక అనుమానాలు పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో దాదాపుగా ఒక ఎస్ఐతో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, 2 కానిస్టేబుల్స్, అలాగే ఒక డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిలో 3 పరిస్థితి కొంత విషమంగా ఉంది. ఒకరికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. మరొకరికి సంబంధించి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నాగరాజు అనేటువంటి డ్రైవర్కి ప్రస్తుతం ఆయన కళ్ళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనకు ఆపరేషన్ కూడా చేశారు. ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉంచారు. ఒకరికి 30% గాయాలు, ఒకరికి 50% గాయాలు అయ్యాయి. కాబట్టి ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉంచామని పోలీసులు, ఇటు వైద్యులు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం, ఇటు ఫారెన్సిక్ అధికారులు, క్రైమ్ టీమ్స్ కూడా అక్కడికి వచ్చినటువంటి క్రమంలో సాధారణంగా ఫైర్ క్రాకర్స్ ఎప్పుడు కూడా అంతా విస్ఫోటనానికి దారితీయవు. ఒకవేళ విస్ఫోటనం జరిగినా కూడా చిన్న చిన్న గాయాలు మాత్రమే అవుతాయి. కానీ స్టేషన్ మొత్తం పూర్తిగా భీతావహంగా చల్లాచెదురుగా మారి దెబ్బతినే పరిస్థితి అక్కడ ఉండదు అనేది ఇటు పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఫారెన్సిక్ బృందాలు ఇప్పటికే తనిఖీలు చేశాయి, నివేదిక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం పైన కూడా విచారణ జరుగుతుంది. గతంలో ఎవరిపైన అయితే కేసులు నమోదు చేశారో వాటికి సంబంధించి మెటీరియల్ ఏం వాడారనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇటు మంత్రులు, హోంమంత్రి కూడా బాధితులను పరామర్శించారు. అత్యవసర వైద్య చికిత్స కోసం వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తరలించి వైద్యుల పర్యవేక్షణలో అయితే ఉంచారు. థ్యాంక్ యూ.